హాయ్ వెల్కమ్ టు జ్యోతి ఐటీ సొల్యూషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ తెలుగు వాళ్ళందరికీ రాఖీ పౌర్ణమి లేకపోతే రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నా పేర్లకి ఏంటంటే మా బ్రదర్ హాస్పిటల్లో ఉన్నారు. దానికోసమే మేము హాస్పిటల్కి తిరుగుతూ వీడియోస్ చేయలేకపోయినాను ఎన్ని రోజులు. ఇంకా కూడా హాస్పిటల్లోనే ఉన్నారు ఒక 1 మంత్ నుంచి. తను కూడా త్వరగా కోలుకోవాలని ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఇంకా మనం పైథాన్ వీడియోస్ని చూస్తున్నాము. పైథాన్లో డేటా హ్యాండ్లింగ్ గురించి లాస్ట్ వీడియో నుంచి మనం డేటా హ్యాండ్లింగ్లో డేటా టైప్స్ గురించి తెలుసుకుంటున్నాము. అందులో భాగంగా ఫస్ట్ నెంబర్స్ గురించి తెలుసుకున్నాము. ఈ వీడియోలో ఇంకొన్ని డేటా టైప్స్ అవి ఏంటంటే స్ట్రింగ్స్, అలాగే లిస్ట్, టపుల్, సెట్, డిక్షనరీ ఇలాంటి డేటా టైప్స్ ఏముంటాయనేది ఈ వీడియోలో చూద్దాము. ఇప్పుడు స్ట్రింగ్స్ అంటే నెంబర్ ఆఫ్ వీడియోస్లో చెప్పున్నాను. నెంబర్ ఆఫ్ వీడియోస్లో అంటే స్టార్టింగ్ మ్యాక్సిమం వీడియోస్లో స్ట్రింగ్ అనే టాపిక్ వచ్చింది. స్ట్రింగ్ అంటే మనకు న్యూమరిక్ నెంబరు రావచ్చు, అలాగే క్యారెక్టర్ రావచ్చు, అలాగే ఏదైనా స్పెషల్ క్యారెక్టర్ కూడా రావచ్చు. ఇవన్నీ మల్టిపుల్గా కలిసి అయినా రావచ్చు. వీటన్నిటిని సింగిల్ కోట్లో కానీ డబల్ కోట్లో కానీ పెట్టినట్లయితే దానిని మనం స్ట్రింగ్ అని చెప్పుకున్నాము. ఇంకా డేటా టైప్స్లో స్ట్రింగ్ అనేటటువంటిది స్ట్రింగ్ ప్రతి క్యారెక్టర్ని మెమరీ లొకేషన్లో స్టోరేజ్ చేస్తుంది 1 by 1 సీక్వెన్స్ ఆర్డర్లో. ఇది వచ్చేసి మనకు ఇండెక్సింగ్ అని చెప్పుకుంటాము. ఈ ఇండెక్సింగ్ అనేది 2 టైప్స్లో ఉంటుంది, అంటే 2 వేస్లో ఉంటుంది. ఆ ఇండెక్సింగ్ అనేది మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. నేమ్ అనేటటువంటిది పైథాన్ అని మనం ఇక్కడ ఇచ్చున్నాను. ఈ నేమ్ అనేటటువంటిది మనం ఏదైనా ఒక స్ట్రింగ్ అనుకుందాము. ఈ స్ట్రింగ్ ఇండెక్సింగ్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ 2 టైప్స్ ఇండెక్సింగ్ ఉంటుంది. ఫార్వర్డ్ ఇండెక్సింగ్ అని, బ్యాక్వర్డ్ ఇండెక్సింగ్ అని. మీకు ఇది అర్థం కాకపోవచ్చు, ఇప్పుడు ఫ్యూ మినిట్స్ తర్వాత క్లియర్గా అర్థమవుతుంది. అర్థం కాలేదని డౌట్స్ ఉండేవాళ్ళు కానీ స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఫ్యూ మినిట్స్లోనే ఆన్సర్ అనేది దొరుకుతుంది, ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు ఫార్వర్డింగ్ ఇండెక్సింగ్ అంటే మనకు ఒక్కొక్క లెటర్ పైథాన్ అనేటటువంటిది ఒక్కొక్క లెటర్కి ఫార్వర్డ్ ఇండెక్సింగ్ వచ్చేసి 0తో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ పైకి పైథాన్లో పీకి 0, అలాగే వైకి 1, టీకి 2 ఇలా మనకు ఆ స్ట్రింగ్కి ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క ఇండెక్సింగ్ అనేది వస్తుంది. దాని ప్రకారం మెమరీ లొకేషన్లో ఈ స్ట్రింగ్ అనేటటువంటిది స్టోర్ అవుతూ ఉంటుంది. అలాగే బ్యాక్వర్డ్ ఇండెక్సింగ్ మనం ఏదైనా యూజ్ చేయొచ్చు. బ్యాక్వర్డ్ ఇండెక్సింగ్ వచ్చేసి మనకు 0తో స్టార్ట్ అవుతుంది. 0తో ఎప్పుడు మైనస్ ఉండదు కదా, అందుకని 0తో స్టార్ట్ కాదు. మైనస్ అంటే లాస్ట్ లెటర్ నుంచి బ్యాక్ వచ్చేదాన్ని బ్యాక్వర్డ్ ఇండెక్సింగ్ అంటారు. ఈ బ్యాక్వర్డ్ ఇండెక్సింగ్ వచ్చేసి మనకు -1తో స్టార్ట్ అవుతుంది. ఎన్ని లెటర్స్ ఉంటే అన్ని లెటర్స్తో ఎండ్ అవుతుంది. ఇక్కడ పైథాన్లో వచ్చేసి మనకు 6 లెటర్స్ ఉన్నాయి కాబట్టి ఫార్వర్డ్ ఇండెక్సింగ్ 0 to 5 వచ్చింది. అలాగే బ్యాక్వర్డ్ ఇండెక్సింగ్ వచ్చేసి -1 to -6 వచ్చింది. అలాగే మనం ఇంకేదైనా కూడా వర్డ్ని తీసుకున్నట్లయితే, ఒకవేళ కంప్యూటర్స్ అని ఒక వర్డ్ని తీసుకున్నట్లయితే కంప్యూటర్స్ అనేటటువంటి దానిలో మనకు వచ్చేసి 9 వర్డ్స్ ఉంటాయి. ఈ కంప్యూటర్స్ అనేటటువంటిది మనకు సి వచ్చేసి 0 అవుతుంది. అలాగే ఎస్ వచ్చేసి మనకి 8th వర్డ్ అవుతుంది. అలాగే ఎస్ అనేది బ్యాక్వర్డ్ ఇండెక్సింగ్లో -1తో స్టార్ట్ అయ్యి సి వచ్చేటప్పటికి -9గా బ్యాక్వర్డ్ ఇండెక్సింగ్ ఎండ్ అవుతుంది. ఇది మనకు స్ట్రింగ్లో ఉండేటటువంటిది. ఇక దీనిని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తాం పైథాన్లో అంటే, ఈ స్ట్రింగ్ వేరియబుల్ని లెంత్ అనేటటువంటి ఫంక్షన్ తోటి డిటర్మైన్ చేస్తుంది పైథాన్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే నేమ్ అనేటటువంటి ఒక వేరియబుల్ ఇస్తాను. ఇది స్ట్రింగ్ వేరియబుల్గా నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను. హలో అనేది టైప్ చేస్తాను.
ఒక స్ట్రింగ్ వాల్యూగా. ఇది మనకు పైథాన్ అనేది ఇక్కడ ఎటువంటి ఎర్రర్ చూపించదు, ఎందుకంటే ఇక్కడ మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి. అదే మనం నేమ్ ఈక్వల్ టు మనం ఇక్కడ 0ని స్టార్టింగ్గా చెప్పుకున్నాము, 0 పెట్టుకొని ఇప్పుడు ఈక్వల్ టు మనం ఏదైనా ఒక సింగిల్ క్యారెక్టర్ని ఇచ్చినప్పుడు, సింగిల్ లెటర్ని ఇచ్చినప్పుడు పైథాన్ అనేది మనకు ఎర్రర్ చూపిస్తుంది. str ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్ అని ఇక్కడ చూపిస్తుంది. అంటే ఇండివిజువల్ క్యారెక్టర్ అసైన్మెంట్ని పైథాన్ అలౌ చేయదు అని. అంటే ఇండివిజువల్ క్యారెక్టర్ అనేది మీనింగ్లెస్గా ఉంటుంది. ఇలాంటి క్యారెక్టర్స్ని పైథాన్ అనేది అలౌ చేయదు. మనం ఏదైనా కూడా ఒక వర్డ్ లాగా ఇచ్చినట్లయితేనే మనకు ఇక్కడ అలౌ చేస్తుంది. అది కోట్స్లో ఉండాలి. న్యూ అని ఇస్తాను ఇక్కడ. ఇప్పుడైతే అలౌ చేసింది. అంటే సింగిల్ క్యారెక్టర్ని మనకు పైథాన్ అలౌ చేయట్లేదు. ఇది స్ట్రింగ్ గురించి. ఈ స్ట్రింగ్స్ అనేవి ముందు కూడా వస్తాయి. ఇప్పుడు లిస్ట్ అండ్ టపుల్స్ అంటే ఏంటో చూద్దాము. లిస్ట్స్ అండ్ టపుల్స్ ఈ రెండు కూడా మనకు పైథాన్ యొక్క కాంపౌండ్ డేటా టైప్స్గా ఉంటాయి. ఈ లిస్ట్స్ టపుల్స్కి 1 or 2 స్మాల్ చేంజెస్ తప్ప మిగతా ఎటువంటి దానిలోనూ చేంజెస్ అనేవి ఉండవు. ఈ చేంజెస్ ఎలా ఉంటాయి అంటే, ఈ డిఫరెన్స్ ఎలా ఉంటుంది లిస్ట్కి టపుల్స్కి ఉండేటటువంటి డిఫరెన్స్ వచ్చేసి, లిస్ట్స్ అనేది చేంజబుల్ అండ్ మోడిఫైబుల్. అలాగే టపుల్స్ అనేవి చేంజ్ కావు, మోడిఫై కూడా చేయలేము. లిస్ట్స్ వచ్చేసి మనకు మ్యూటబుల్ అని చెప్తాము. టపుల్స్ వచ్చేసి ఇమ్యూటబుల్ అని అంటాము. మనకు లిస్ట్స్కి ఎగ్జాంపుల్ వచ్చేసి ఒక సెట్ ఉంటుంది. సెట్ లోపల ఎలిమెంట్స్ ఉంటాయి. మనకు సెట్స్ ఎలిమెంట్స్ అంటే ఏంటో తెలిసే ఉంటుంది అందరికీ. లిస్ట్ వచ్చేసి ఒక సెట్ లాగా ఉంటుంది. సెట్ లోపల ఉండేటటువంటి ఎలిమెంట్స్ లాగా ఉంటాయి. ఆ ఎలిమెంట్స్ వచ్చేసి కామా సపరేటెడ్ క్యారెక్టర్ తోటి, కామా సపరేటెడ్ వాల్యూస్ తోటి ఉంటాయి. ఇది వచ్చేసి మనకు ఎప్పుడు కూడా లిస్ట్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే, మనం స్క్వేర్ బ్రాకెట్తో దీనిని లిస్ట్ని అసైన్ చేస్తాము. అప్పుడు అది లిస్ట్ అవుతుంది. పైథాన్ వచ్చేసి స్క్వేర్ బ్రాకెట్ ఉన్నదైతే అది లిస్టుగా ఐడెంటిఫై చేసుకుంటుంది. ఇప్పుడు ఓన్లీ నెంబరే కాకుండా మనం ఏదైనా కూడా ఇక్కడ ఇవ్వచ్చు. అలాగే ఓవల్స్ ఇస్తున్నాను, ఇలా అయినా ఇవ్వచ్చు. లేకపోతే కామా 10, 20, 100, 1000 ఇలా మనం న్యూమరిక్ అండ్ క్యారెక్టర్ వర్డ్స్లో కూడా వీటిని ఇవ్వచ్చు. ఇలా ఏ టైప్లో ఇచ్చినా కూడా మనకి ఇది స్క్వేర్ బ్రాకెట్ ఉన్నప్పుడు లిస్ట్ అనేటటువంటిది ఐడెంటిఫై అవుతుంది పైథాన్ చేత. అలాగే దీనికి ప్రతి క్యారెక్టర్కి ప్రతి వాల్యూకి కూడా మనం కామాని పెట్టవలసి ఉంటుంది. ఈ రెండు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, కామా పెట్టుకోవాలి. అలాగే స్క్వేర్ బ్రాకెట్ ఉన్నట్లయితే అది లిస్ట్ అవుతుంది డేటా టైప్స్లో అనేటటువంటిది. మనం లెటరల్స్లో చూసినప్పుడు ఫ్లోటింగ్, ఇంటీజర్స్ ఇవి కూడా నెంబర్సేను ఆల్రెడీ టోకన్స్ చెప్పినప్పుడు ఆ వీడియోస్లో నేను చెప్పుంటాను. ఎవరికైనా గుర్తుంటే గుర్తు తెచ్చుకోండి. దానిలో వచ్చేసి మనకు ఇంటీజర్స్ కానీ, ఫ్లోటింగ్ నెంబర్స్ కానీ, కాంప్లెక్స్ నెంబర్స్ కానీ వేటికి కూడా అక్కడ కామా అనేది మనం పెట్టము. కానీ ఈ లిస్ట్లో వచ్చేసి ఎలిమెంట్స్కి మనం కామా అనేది పెడతాము. లిస్టును ఐడెంటిఫై చేయడం మాత్రం స్క్వేర్ బ్రాకెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం వేరే బ్రాకెట్ పెట్టినట్లయితే ఆ వేరే బ్రాకెట్ వేరే వాటికి వస్తుంది. కాబట్టి పైథాన్ అలా అర్థం చేసుకుంటుంది. ఎప్పుడైతే స్క్వేర్ బ్రాకెట్ పెడతామో అప్పుడు మాత్రమే లిస్టుగా పైథాన్ ఐడెంటిఫై చేస్తుంది. ఇది వచ్చేసి మ్యూటబుల్ అవుతుంది. అలాగే మనం ఈ నెంబర్స్లో కానీ, ఈ ఆల్ఫాబెట్స్ AEIOUలో కానీ, అలాగే నేను ఇచ్చినటువంటి ఆల్ఫా న్యూమరిక్ వర్డ్స్లో వాల్యూస్లో కానీ ఏదైనా కూడా మనం లిస్ట్లో చేంజ్ చేసుకోవచ్చు. దానివల్లనే దీనిని మ్యూటబుల్ అన్నారు. ఆ చేంజింగ్ ఎలా ఉంటుందనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. అలాగే ఇప్పుడు మన స్ట్రింగ్లో చెప్పుకున్నటువంటి ఇండెక్స్ వాల్యూస్ కూడా మీకు ఇప్పుడు అర్థమవుతాయి. ఇప్పుడు A
నేను ఇప్పుడు ఒక లిస్ట్ని ఇస్తాను. సేమ్ లిస్ట్ని ఇక్కడ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. 1, 2, 3, 4, 5 క్లోజింగ్. నేను వచ్చేసి నార్మల్ స్క్వేర్ బ్రాకెట్ ఇచ్చినాను. మీరు టైప్ అనేటటువంటి ఫంక్షన్ యూజ్ చేసుకొని మీరు ఏ టైప్ అనేది అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏ వాల్యూ వచ్చేసి లిస్ట్ అనేది ఇక్కడ ఇచ్చినాను. ఏ అనేటటువంటిది మనం ప్రెస్ చేసినా లేకపోతే ప్రింట్ అనే ఫంక్షన్ ఇచ్చినా కూడా మనకు ఏలో ఏ వాల్యూ ఉన్నదనేది ఆ వాల్యూ ఇక్కడ ప్రింట్ అవుతుంది. అలాగే ప్రింట్ ఇచ్చినా కూడా మనకు సేమ్ వాల్యూనే వస్తుంది. ఆల్రెడీ ఎన్నోసార్లు మనం చూసినాము. ఇది ఎలా అవుతుంది అనే ప్రింట్కి నార్మల్గా మనం ఇచ్చేటటువంటి స్ట్రింగ్ వాల్యూకి ఏదైనా కూడా సేమ్ అవుట్పుటే చూపిస్తుంది. ఇంకా వచ్చేసి ఇది ఎలా చేంజ్ చేస్తాము, ఇప్పుడు వచ్చేసి మనం ఇండెక్స్ వాల్యూస్ చెప్పుకున్నాము. ఫార్వర్డ్ ఇండెక్సింగ్ వాల్యూ అండ్ బ్యాక్వర్డింగ్ ఇండెక్సింగ్ వాల్యూ అనేది ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా అడుగుతారు. ఫార్వర్డింగ్ ఇండెక్సింగ్ ఎక్కడ యూజ్ చేస్తారు, ఎలా యూజ్ చేస్తారు, దేంతో స్టార్ట్ అవుతుంది అనేటటువంటిది కూడా మీరు ప్రతిదీ చెప్పడానికి చాలా రెడీగా ఉండాలి. ఇక్కడ ఉండేటటువంటి 1, 2, 3, 4, 5 నెంబర్స్, ఈ ఏ నెంబర్స్ అయినా తీసుకున్నట్లయితే మనకు ఫార్వర్డ్ ఇండెక్సింగ్ వచ్చేసి 0కి 1 వస్తుంది, 1కి 2, 2కి 3, 3కి 4, 4కి 5 ఇలా ఫార్వర్డింగ్ ఇండెక్సింగ్ ఉంటుంది. అలాగే బ్యాక్వర్డ్ ఇండెక్సింగ్ తీసుకుంటే లాస్ట్ నెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. 5 1 అవుతుంది, 4 2 అవుతుంది, 3 3 అవుతుంది, 2 4 అవుతుంది, 1 5 అవుతుంది, అట్లా ఉంటుంది. ఇప్పుడు అది ఎలా చూస్తామనేది మనం లిస్ట్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి మనం ఇచ్చినటువంటి వేరియబుల్ని ఇక్కడ యూజ్ చేస్తాం. స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ చేయండి, 0 క్లోజ్ చేయండి, ఈక్వల్ టు అంటే నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే లిస్ట్ అనేది చేంజబుల్ అండ్ మోడిఫైబుల్ అని చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు 0 వాల్యూ మనకు ఇక్కడ 1 ఉంది. ఆ 1ని ఎలా చేంజ్ చేస్తాము అంటే 10గా చేంజ్ చేయాలి అనుకుంటున్నాను. అంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ 0 అనేది ఇండెక్స్ వాల్యూ. ఈ 0 ఈ 1కి అప్లికేబుల్ అవుతుంది. ఈ 1 ప్లేస్లో ఈ 10ని చేంజ్ చేయాలి అని అనుకుంటున్నాము. దీనిని ఇలా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏ వాల్యూని చూసినట్లయితే మనకు 1 ప్లేస్లో 10 వచ్చి ఉంటుంది. చూడండి చేంజ్ అయిపోయింది. మనం అలాగే ఏదైనా కూడాను మన నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా వస్తుంది. ఈక్వల్ టు 30 ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు 3 ప్లేస్లో ఏముంది, 0 1 2 3 4 ఉంది 3 ప్లేస్లో ఫార్వర్డింగ్ డైరెక్షన్లో. ఇప్పుడు నేను 3 ఇండెక్సింగ్ నెంబరు అంటే 4కి బదులు ఇప్పుడు 30 అయి ఉంటుంది. చూడండి చేంజ్ అయింది. ఇది ఫార్వర్డింగ్ ఇండెక్సింగ్. అలాగే బ్యాక్వర్డ్ ఇండెక్సింగ్ చేయాలంటే అది మీరు చేసి చూడండి. మీరు -1 ఇచ్చినట్లయితే ఒకటి చూద్దాము, -2 ఇస్తాను. 2లో ఏం వాల్యూ ఉంది, -2లో బ్యాక్వర్డ్ ఇండెక్సింగ్లో 4 ఉంది. ఆల్రెడీ 30కి చేంజ్ చేస్తున్నాను ఇక్కడ. అంటే మనం ఇప్పుడు మన వాల్యూస్ వచ్చేసి 1 2 3 4 5 కాకుండా 10 2 3 35గా చేంజ్ అయ్యి ఉన్నాయి. ఈ 30ని నేను 60గా చేంజ్ చేయాలి అనుకుంటున్నాను. అంటే ఈ 3 వస్తుంది బ్యాక్వర్డ్ కాబట్టి 5 1 అవుతుంది, 32 అవుతుంది, 3 అవుతుంది. కాబట్టి ఇక్కడ A3 = 30 అని ఇచ్చినాను. ఫార్వర్డింగ్లో. ఇప్పుడు A-2 ఇస్తున్నాను. 5 30, 5 అనేది 1, 30 అనేది 2 అయింది, -2 అయింది. 5 అనేది -1, 1 కాదు, 30 అనేది -2. ఈ 30 అనేది నేను ఇప్పుడు 60గా చేంజ్ చేయాలి అనుకుంటున్నాను. బ్యాక్వర్డ్ ఇండెక్సింగ్లో చేంజ్ అవుతుందో లేదో చూద్దాము. A = మనకి ఎర్రర్ రాలేదు కాబట్టి చేంజ్ అయ్యే ఉంటుంది. చూడండి 60. మీరు ఏ ఇండెక్సింగ్లోనైనా మీరు బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ ఇండెక్సింగ్లోనైనా చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు దీనిని బట్టి ఏమర్థమైంది అంటే ఈ ఇండెక్సింగ్ అనేటటువంటివి స్ట్రింగ్ వాల్యూని మెమరీ లొకేషన్లో 1 by 1 స్టోర్ చేస్తూ ఉంటాయి. మనం ఎప్పుడైనా కూడా ఇండెక్సింగ్ వాల్యూ ఇచ్చి చేంజ్ చేసుకోవచ్చు అనేటటువంటిది మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇది లిస్ట్ గురించి. లిస్ట్కి ఇంకా ఇప్పటికైతే ఇంతవరకు నేర్చుకుంటే సరిపోతుంది. ఇంకా ముందు అడ్వాన్స్డ్గా వచ్చినప్పుడు మనం అంతా ఒకేసారి చెప్పుకున్నట్లయితే చాలా కన్ఫ్యూజన్గా వస్తుంది. ఇప్పుడు టప్పల్స్ అంటే ఏంటో చూద్దాము. టప్పల్స్లో వచ్చేసి
ఇవి కెనాట్ బి చేంజ్డ్ ఆర్ మోడిఫైడ్. మనం లిస్టుని ఎలా టు ఇండెక్స్ నెంబర్ ఇచ్చి చేంజ్ చేసినామో అలా టపుల్స్ని యూజ్ చేయలేము. అలాగే టపుల్స్ కూడా మనకు ఇమ్యూటబుల్గా ఉంటాయి. మ్యూటబుల్ అంటే చేంజ్ చేసుకునేవి, మోడిఫై చేసుకునేవి. ఇమ్యూటబుల్ అంటే చేంజ్ కావు, మోడిఫై కావు అవి. ఇక్కడ నేను సేమ్ ఎగ్జాంపుల్ని లిస్ట్లో తీసుకున్నటువంటి ఎగ్జాంపుల్స్ని ఇక్కడ కూడా చూపిస్తున్నాను టపుల్స్ కోసం. మనకు వచ్చేసి టపుల్స్ మోడిఫై కావు అని చెప్పుకున్నాము. ఇక్కడ ఆల్ఫా, న్యూమరిక్, ఎనీ క్యారెక్టర్ ఇవి కూడా అలో చేస్తుంది. మనం ఇప్పుడు స్ట్రింగ్ వాల్యూస్కి కొటేషన్స్ పెట్టుకోవాలి. ఇంతకుముందు కొటేషన్ పెట్టకుండా చూపించినాను. అలాగే మనకి ఎక్కడ స్ట్రింగ్ వాల్యూ వచ్చినా కూడా సింగిల్ కోట్ కానీ డబుల్ కోట్ కానీ ఇచ్చుకోవాలి. నెంబర్కి అయితే అవసరం లేదు. ఇప్పుడు టపుల్స్కి వచ్చేసి మెయిన్గా ఎట్లా ఐడెంటిఫై చేస్తుంది పైథాన్ అంటే మనం ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్ చెప్పుకున్నాము. ఇది పారెంథసిస్ అని చెప్పుకుంటాము. మనం ఇలా నార్మల్గా 9, 0 మీద ఉండేటటువంటి నార్మల్ బ్రాకెట్స్ ఉంటాయి. ఆ నార్మల్ బ్రాకెట్స్ని పారెంథసిస్ అని చెప్పుకుంటాం. ఈ పారెంథసిస్లో ఈ టపుల్స్ యూజ్ చేయబడతాయి. అప్పుడే పైథాన్ అనేది ఐడెంటిఫై చేస్తుంది. ఇప్పుడు ఒకసారి ప్రాక్టికల్గా చూద్దాము. మనకి ఇక్కడ ఏ వాల్యూని తీసుకుందాము. ఏ వాల్యూ ఈక్వల్ టు బ్రాకెట్ ఇచ్చుకొని 1, 2, 3, 4, 5. మనకి ఎప్పుడు కూడా టపుల్స్ అనేవి చేంజ్ కావు. ఏ వాల్యూ ఇచ్చినట్లయితే మనకి ఇక్కడ సేమ్ బ్రాకెట్ మార్చి ఇక్కడ మనకు చూపిస్తుంది. కానీ ఇవి మ్యూటబుల్ కావు. ఒకసారి కావాలంటే చెక్ చేసుకుందాము. ఏ బ్రాకెట్ ఇస్తాము. మనం ఎప్పుడు కూడాను ఇక్కడ టపుల్స్లో పారెంథసిస్ యూజ్ చేసాం కాబట్టి ఇక్కడ కూడా పారెంథసిస్ యూజ్ చేయడానికి వీలవుతుందా అని అంటే కాదు. ఒకసారి ఈ రెండు కూడా చూద్దాము. ఈక్వల్ టు మన 0 వాల్యూ 1 ఉంది. 1ని 11గా మార్చాలని చూస్తే మనకి ఇప్పుడు ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఇది టపుల్ కాబట్టి చేంజ్ కాదు కాబట్టి. అలాగే ఇక్కడ మనం స్క్వేర్ బ్రాకెట్ ఇచ్చి ఒకసారి కానీ చూసినట్లయితే ఈక్వల్ టు 11 అని ఇచ్చినట్లయితే ఇది కూడా మనకు చేంజ్ కావట్లేదు. ఎందుకంటే టపుల్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్ అని ఇక్కడ చూపిస్తుంది. కెనాట్ అసైన్ టు ఫంక్షన్ కాల్ అని చెప్పేసి ఇక్కడ మనకు చూపిస్తుంది. అంటే మనకి ఇక్కడ ఏ వాల్యూని ఇస్తామో ఆ వాల్యూ పర్మనెంట్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి మనకు ఎటువంటి చేంజెస్ అనేవి జరగవు. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు సెట్స్. 5th వన్ సెట్స్. సెట్స్ అంటే ఏంటో చూద్దాము. ఇక్కడ సెట్ అనేది కూడా మనకు లిస్ట్ లాంటిదే కానీ సెట్స్కి వచ్చేసి అలాగే ఉన్నట్లయితే డిఫరెన్స్ ఏమీ ఉండదు కదా. కాబట్టి సెట్స్కి లిస్ట్కి డిఫరెన్స్ ఏంటి అనేటటువంటిది, సెట్స్ వచ్చేసి నార్మల్గా మ్యాథమెటిక్స్లో ఉండేటటువంటి సెట్స్ ఎలిమెంట్స్ లాంటిదేను. మనకు మ్యాథమెటిక్స్లో కూడా ఎలిమెంట్స్ సెట్స్ ఉంటాయి. సెట్ లోపల ఎలిమెంట్స్ ఉంటాయి. సెట్ అనేది మనం ఒక స్క్వేర్ బ్రాకెట్లో పెట్టుకోవచ్చు మ్యాథమెటిక్స్లో దాని ప్రకారం. అలాగే కర్లీ బ్రాకెట్లో కూడా పెట్టుకోవచ్చు. సెట్ అనేది కూడా కర్లీ బ్రేసెస్లోనే వస్తుంది. ఈ 3 డేటా టైప్స్కి, ఈ 3 అంటే లిస్ట్, టపుల్స్, సెట్స్, ఈ 3 డేటా టైప్స్కి వచ్చేసి ఫస్ట్ లిస్ట్కి అయితే స్క్వేర్ బ్రాకెట్, టపుల్స్కి అయితే పారెంథసిస్, అలాగే సెట్స్కి అయితే కర్లీ బ్రేసెస్ వస్తాయి. ఈ డిఫరెన్స్ తోటి పైథాన్ అనేది ఏ టైప్ ఆఫ్ డేటా టైప్ అనేది అండర్స్టాండ్ చేసుకుంటుంది. అలాగే ఈ సెట్స్లో కూడా మనకు కామాని యూజ్ చేస్తుంది ప్రతి వాల్యూకి సపరేట్ చేయడం కోసం. అలాగే ఇక్కడ డూప్లికేట్ ఎంట్రీస్ని, లిస్ట్ అనేది డూప్లికేట్ ఎంట్రీస్ని అలో చేస్తుంది. సెట్ అనేది డూప్లికేట్ ఎంట్రీని అలో చేయదు. అలాగే ఇక్కడ మ్యూటబుల్ ఎలిమెంట్స్ని కూడా అలో చేయదు సెట్ అనేది. ఇంకా వచ్చేసి అన్ఆర్డర్ అన్ఇండెక్స్డ్గా మనం సెట్ని చెప్పుకోవచ్చు. లిస్ట్లో వచ్చేసి అన్ఆర్డరు అన్ఇండెక్స్డ్ ఉంటుంది. ఇక్కడైతే అన్ఆర్డర్ అన్ఇండెక్స్డ్ ఉండదు. అంటే ఇండెక్స్ మనం ఇచ్చి ఎలా టపుల్స్లో అయితే అది అలో చేయలేదు అలాగే సెట్లో కూడా అలో చేయదు.
ఇంకా మెయిన్గా వచ్చేసి కర్లీ బ్రేసెస్ ప్రకారం ఇది సెట్ అని అండర్స్టాండ్ చేసుకుంటుంది. ఇక్కడ కూడా మనం స్ట్రింగ్, న్యూమరిక్, అలాగే స్ట్రింగ్ ఆల్ఫా న్యూమరిక్ వాల్యూస్ని, క్యారెక్టర్స్ని ఏదైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఇక్కడ ఎలా ఉంటుందనేది ఎగ్జాంపుల్ చూద్దాము. ఇక్కడ వచ్చేసి మనకు మై సెట్ అని ఇస్తాను, ఎప్పుడు ఏ కాకుండా మై సెట్ ఈక్వల్ టు కర్లీ బ్రేసెస్ తీసుకోవాలి. కర్లీ బ్రేసెస్లో 1, 2, 3, 4, 5 ఎండింగ్ కూడా కర్లీ బ్రేస్ ఇస్తాము. ఇప్పుడు మై సెట్ అని ఇచ్చినప్పుడు మీరు టైప్ తోటి లిస్ట్ కానీ, టపుల్ కానీ, సెట్ కానీ ఏ టైప్ అనేది, ఏ క్లాస్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మై సెట్ ఇచ్చినప్పుడు మై సెట్లో ఉండే వాల్యూస్ని ఇక్కడ కర్లీ బ్రేసెస్లో చూపిస్తుంది. అంటే పర్ఫెక్ట్గా ఇది సెట్ అని అండర్స్టాండ్ చేసుకుంది. ఇంకా ప్రింట్ ఇచ్చినా కూడా అంతే ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఒక డూప్లికేట్ ఎంట్రీని ఇచ్చినట్లయితే అలో చేస్తుందా లేదా చూద్దాము. మై సెట్ ఈక్వల్ టు అంటే సేమ్ సెట్ని యూజ్ చేస్తున్నాను. సేమ్ ఇదే బ్రాకెట్ని సేమ్ ఇదే దీనిలోనే నేను ఏం చేస్తానంటే ఇంకొక డూప్లికేట్ ఎంట్రీని ఇస్తాను. అంటే ఇక్కడ లాస్ట్లో 5 ఉంది కాబట్టి దీని తర్వాత ఇంకొక 5ని కూడా యాడ్ చేస్తాను. అంటే 2 5లు ఉన్నప్పుడు ఒకటి ఒరిజినల్ వాల్యూ అవుతుంది, ఇంకొకటి డూప్లికేట్ వాల్యూ అవుతుంది. ఈ 5ని ఈ సెట్ అనేది అలో చేయదు పైథాన్. ఇక్కడ చూసినట్లయితే మనకు మై సెట్ ఇచ్చినప్పుడు మనకి ఎర్రర్ అయితే రాలేదు, కానీ మై సెట్ అని ఇచ్చినప్పుడు మనకు 2 5లు కనబడాలి, కానీ ఇక్కడ 2 5లు ఉండవు, ఒకే 5 ఉంటుంది. ఇది డూప్లికేట్ వాల్యూని ఎంటర్ చేయదు. టైప్ అనే ఫంక్షన్ తోటి ఎలా చెక్ చేసుకుంటాము. టైప్ ఫంక్షన్ కాబట్టి నార్మల్ పారెంథసిస్ ఇస్తాము. మై సెట్ అనేటటువంటి స్ట్రింగ్ వాల్యూని ఇచ్చి క్లోజింగ్ బ్రాకెట్ని చేసిన తర్వాత ఎంటర్ ఇచ్చినట్లయితే మనకు ఇది ఏ టైప్, ఇది సెట్ కాబట్టి సెట్ అని చూపిస్తుంది. అలాగే టైప్ మనం ఇంతకుముందు ఏ అని ఇచ్చినాము టపుల్స్లో. ఆ ఏ అనేది మనకు టపుల్స్లో ఉంది, అలాగే లిస్ట్లో ఉంది, కానీ ఇక్కడ టపుల్లో తీసుకుంటుంది, టపుల్గా మనకు చూపిస్తుంది. అదే మీరు వేరే వాల్యూ ఇచ్చినప్పుడు అక్కడ ఏ వాల్యూ అనేది టపుల్, లిస్టు రెండిటిలో ఒకటి ఇచ్చినందువల్ల మనకు టపుల్గా చూపిస్తుంది. అలాగే మీరు వేరే నేమ్తో స్ట్రింగ్ యూజ్ చేసినప్పుడు, వేరియబుల్ని యూజ్ చేసినప్పుడు అది మీకు లిస్ట్ అని కూడా చూపిస్తుంది. మీరు చెక్ చేయండి అది ఎలాగనేది. ఇప్పుడు సెట్స్ అనేవి కెనాట్ మ్యూటబుల్ ఎలిమెంట్స్ అని చెప్పుకున్నాము. అంటే మ్యూటబుల్ ఎలిమెంట్స్ని అలో చెయ్యవు అని. అంటే మ్యూటబుల్ ఎలిమెంట్స్ని ఎలా అలో చేస్తాయి అని అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి చూద్దాము. సెట్ 1 ఇస్తున్నాను, వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు, ఇక్కడ సెట్ కర్లీ బ్రేసెస్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకు కర్లీ బ్రేసెస్ పెట్టుకుంటాము. 1, 2, 2 ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ ఏదైతే మ్యూటబుల్ ఎలిమెంట్ ఉంటుందో, అంటే మ్యూటబుల్ ఎలిమెంట్ అంటే లిస్టు మ్యూటబుల్ ఎలిమెంట్గా చెప్పుకున్నాము. సెట్ అండ్ టపుల్స్ని ఇమ్యూటబుల్ ఎలిమెంట్స్గా చెప్పుకున్నాము. ఇక్కడ 3, 4 ఇచ్చిన తర్వాత మనం మ్యూటబుల్ ఎలిమెంట్ను క్లోజ్ చేసి అలాగే సెట్ను కూడా క్లోజ్ చేస్తాను. ఇది అలో చేస్తుందా లేదా అంటే ఇక్కడ మ్యూటబుల్ ఎలిమెంట్ని అయితే అలో చేయదు, అది ఇమ్యూటబుల్ ఎలిమెంట్ని అయితే మనకు అలో చేస్తుంది. అంటే ఇది సెట్ మెయిన్ పర్పస్ వచ్చేసి సెట్ లోపల ఇమ్యూటబుల్ ఇచ్చినాము కాబట్టి ఇది అన్హాషబుల్ టైప్ లిస్ట్ అని చూపిస్తుంది. అంటే మనకు ఎర్రర్ వచ్చింది. అదే టపుల్స్ని అయితే ఇక్కడ మనకు ఎటువంటి ఎర్రర్ చూపించకుండా మనకు సేమ్ దీనిని కాపీ చేసి ఇస్తాను. కాపీ చేసి ఇచ్చి ఓన్లీ టపుల్స్కి మనం పారెంథసిస్ పెట్టుకుంటాం కాబట్టి ఆ పారెంథసిస్ని యూజ్ చేసుకుందాము. ఇప్పుడైతే మనకు ఎటువంటి ఎర్రర్ చూపించట్లేదు. సెట్ 1 అని ఇస్తాను. ఇక్కడ మనకు ఎర్రర్ రాకుండా అవుట్పుట్ అనేది చూపిస్తుంది. డిక్షనరీస్ అనేది కూడా మనకు పైథాన్లో 1 టైప్ ఆఫ్ డేటా టైప్. ఇది కూడా మనకు సెట్స్ లాగే అన్ఆర్డర్డ్ అండ్ అన్ఇండెక్స్డ్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ కూడా మనకు కామా సపరేటెడ్ వాల్యూస్ ఉంటాయి, కానీ సెట్స్కి డిక్షనరీస్కి ఉండేటటువంటి
సో ఏంటంటే సెట్స్లో ఎలిమెంట్స్ ఉంటాయి. డిక్షనరీస్లో ఉండేటటువంటి ఎలిమెంట్స్ ఎప్పుడు కూడా కీ వాల్యూ పేరుతోటి ఉంటాయి. ఈ కీ వాల్యూ పేరు అనేది ఎలా ఉంటుందనేది ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూపించున్నాను. ఏ కోలన్ తోటి సపరేట్ చేస్తుంది. ఏ అనేది కీ అవుతుంది, 1 అనేది వాల్యూ అవుతుంది. అంటే ఏ వాల్యూ 1 అవుతుంది, ఈ వాల్యూ 2 అవుతుంది, ఐ వాల్యూ 3 అవుతుంది. అంటే వీటి మధ్యలో వచ్చేసి మనం కోలన్ పెట్టాలి. అంటే ఇది ఒక పేరు అయిన తర్వాత మనం ఇక్కడ కామా పెట్టుకోవాలి. సెకండ్ పేరు ఇస్తాము, అలాగే దాని తర్వాత కూడా కామా పెట్టుకోవాలి. మనకు కీకి వాల్యూకి మధ్యలో ఎప్పుడు కూడా కోలన్ అనేది ఉండాలి. అలాగే ఇది కూడా 1 టైప్ ఆఫ్ సెట్ అని చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ సెట్స్లో యూజ్ చేసేటటువంటి కర్లీ బ్రేసెస్ని ఈ డిక్షనరీస్లో కూడా యూజ్ చేస్తాము. ఇది డిక్షనరీస్ అంటే ఈ ఎగ్జాంపుల్ని ఎలా చేస్తామనేది ఇప్పుడు చూద్దాము. ఇక్కడ వచ్చేసి మనం ఒక కీని ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డిక్షనరీస్లో సేమ్ కీస్ 2 కీస్ ఉండవు ఇక్కడ. అంటే ఈ ప్రతి కీ కూడా యూనిక్ కీగా ఉంటుంది డిక్షనరీస్లో. అంటే డూప్లికేట్ కీస్ని అలో చేయదు ఇక్కడ. ఇది డిక్షనరీ గురించి మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చేసేసి తర్వాత క్లాస్ కంక్లూడ్ చేద్దాము. ఇప్పుడు ఎగ్జాంపుల్స్లో ఏమివ్వాలి, నేను ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చిన ఓవల్స్ అనేటటువంటి నేమ్ తోటి ఏకి 1 ఒక డిక్షనరీ ఇచ్చినాను. ఆల్రెడీ డిక్షనరీ చెప్పాను కదా. ఈ డిక్షనరీని ఏదైతే ఎగ్జాంపుల్లో చెప్పినానో సేమ్ అదే ఇచ్చినాను ఇక్కడ కూడా. ఇది డిక్షనరీగా ఐడెంటిఫై చేస్తుంది. కన్ఫ్యూజన్ అనేది మనకు ఇక్కడ నుంచి ఎక్కువ కన్ఫ్యూజన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా పోను పైథాన్లో వచ్చేసి చాలా క్రిటికల్గా చాలా నెంబర్ ఆఫ్ పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే కొంచెం క్రిటికల్గా ఉంటుంది ప్రోగ్రామ్ అనేది. అంటే అన్నీ తెలిసినట్టే ఉంటాయి కానీ మనకు కన్ఫ్యూజన్ అనేది వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడే మనం ఈ వీడియోలోనే 4 డేటా టైప్స్ అని చూసాము. ఒకటి స్క్వేర్ బ్రాకెట్, పారెంథసిస్, కర్లీ బ్రేసెస్, అలాగే డిక్షనరీస్. ఈ 4లోనే మనకు ఈ రోజుకైతే ఈ వీడియో చూసినప్పుడు మీకు అర్థమైపోయి ఉండొచ్చు. కానీ ఒక 2-3 వీడియోస్ తర్వాత ఇలాంటి చిన్నవి ఎక్కువ పాయింట్స్ ఉంటాయి కాబట్టి నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం నోట్ చేసుకొని చదువుకుంటూ ఉండాలి. ఎవరైతే పైథాన్ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు స్కిప్ చేయకుండా ఒక్కసారి వీడియోని చూసినట్లయితే మీకు క్లియర్ కట్గా అనేటటువంటిది నా వీడియోస్లో అయితే వస్తుంది. ఇప్పుడు డిక్షనరీ ఇలా ఇచ్చినాను. ఇది ఎలా ఉంటుందో చూద్దాము. ఎర్రర్ వచ్చింది. సమ్ టైమ్స్ కోడ్స్ అటు ఇటుగా తీసుకోవడం వల్ల అలా జరుగుతుంటుంది. మీరు మళ్ళీ మార్చి ఇచ్చినప్పుడు అది కరెక్ట్గా తీసుకుంటుంది. End of line while scanning string literal. సింగిల్ కోట్ అలో చేయట్లేదు. డిక్షనరీస్లో డబుల్ కోట్ ఇచ్చాను స్ట్రింగ్ వాల్యూస్కి. ఇప్పుడు వర్క్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు వర్క్ అయింది. ఇప్పుడు మనం కీ వాల్యూకి ఎట్లా చెక్ చేసుకోవాలి అంటే ఓవల్స్ మనం స్ట్రింగ్ వాల్యూని ఇస్తాము. ఏ వాల్యూని ఇచ్చి చూస్తాం. ఏ వాల్యూ డబల్ కోట్స్ వేద్దాం. వన్గా చూపిస్తుంది. మీరు ఎలా చెక్ చేయండి. వీడియో లెంత్ అయితే ఎక్కువ అయిపోయి ఉండొచ్చు కానీ చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. మీకు బేసిక్ నాలెడ్జ్ అనేది ఇక్కడ వచ్చి ఉంటుంది. డిక్షనరీస్ అనేటటువంటిది మనకు చాలా పెద్ద టాపిక్ అది. అప్పుడు మనం సింగిల్ అండ్ డబల్ కోట్స్ అని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఇప్పటికైతే నాకు సింగిల్ కోట్స్ ఇచ్చినప్పుడు ఎర్రర్ చూపిస్తుంది, అలాగే డబల్ కోట్స్ ఇచ్చినప్పుడు వర్క్ అయింది. మీరు కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.